క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియచేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రార్థనతో ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సందేశము కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఈ మాటలు చాలా ఆశీర్వాదకరమైన, చాలా భావగర్భితమైన మాటలు. పౌలు ఎన్నో శ్రమలను తన జీవితంలో అనుభవించాడు. సువార్త కొరకు, దేవుని పని కొరకు ఆయన అనేక ప్రయాణాలు చేసి ఆ సువార్త కొరకు ఆయన ఎన్నో శ్రమలను అనుభవించాడు. ఆ శ్రమలను అనుభవించిన స్థితిలో పౌలు రాస్తున్న మాటలు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. పౌలు ఎన్నో శ్రమలను సంవత్సరాల తరబడి అనుభవించి ఇంకా అనుభవిస్తూనే ఆ శ్రమల గురించి మాట్లాడుతూ క్షణమాత్రముండు శ్రమ అంటున్నాడు. ఈ శ్రమ చులకని శ్రమ అంటున్నాడు. ప్రియులారా గమనించాలి, చిన్ని శ్రమనే పెద్ద శ్రమగా ఊహించి మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. చిన్ని కష్టాన్ని చాలా పెద్దదిగా ఊహించి మనము నీరసించిపోతూ ఉంటాం, నిరాశకు నిస్పృహకు గురవుతూ ఉంటాం. పౌలు ఎన్ని శ్రమలను అనుభవించాడో ఒక జాబితా రూపంలో చెప్పాడు. ఆయన మరి కొట్టబడ్డాడు, చెరలో ఉంచబడ్డాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, అలాగే దిగంబరుడుగా ఉన్న స్థితి కూడా తెలుసు, నేను ఆకలిగా ఉండడం తెలుసు అన్నాడు. ఇలాగూ ఎన్నో శ్రమలకు గురైన పరిస్థితి. అలాంటి పరిస్థితి, ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తూనే ఆ శ్రమను గురించి మాట్లాడుతూ ఇది క్షణమాత్రముండు శ్రమ అంటున్నాడు. ఎంతో కాలం శ్రమ పడినప్పటికీ ఈ శ్రమ క్షణమాత్రముండు శ్రమ అంటున్నాడు. ఎంతో దుర్భరమైన, ఎంతో కష్టమైన శ్రమ అయినప్పటికీ ఆ శ్రమను చులకనైన శ్రమ అంటున్నాడు. ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే శ్రమ ఎంతటిదైనా ఆ శ్రమను చులకనైన శ్రమగా ఎంచే స్థితి. శ్రమ ఎంతకాలం అనుభవిస్తున్నా ఇది క్షణమాత్రముండు శ్రమ అని ఎంచగలిగే స్థితి. ప్రియులారా గమనించాలి, ఆ స్థితి ఎప్పుడు మన హృదయాల్లో కలుగుతుందంటే రాబోవు మహిమను మనం అర్థం చేసుకున్నప్పుడు. దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న మహిమ కిరీటాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ మహిమ కిరీటాన్ని మనం పొందుకోబోతున్నాము అనే గొప్ప విశ్వాస స్థితి మనకుంటే, ఆ మహిమ కిరీటాన్ని చూస్తూ ఈ శ్రమ చులకనైన శ్రమగా, ఈ శ్రమ క్షణమాత్రముండు శ్రమగా ఎంచగలిగే స్థితిలో మనం ఉంటాం. ఈ దినాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేళ్లను నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేళ్ళు, లేక దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్న ఆ మహిమ కిరీటం అన్నప్పుడు కేవలం ఏదో రాబోయే జీవితంలో, లేక ఈ జీవితం చాలించిన తర్వాత పరలోకంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన స్థితి మాత్రమే కాదు, ఈ లోకంలో నీవు బ్రతికి ఉండగా నీ భవిష్యత్తులో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేళ్ళు, అలాగే రాబో కాలములో నీవు ఈ జీవితం చాలించిన తర్వాత పరలోకంలో దేవుడు నీకు దాచి ఉంచిన మహిమ కిరీటం, ఆ మహిమ భారము అంటున్నాడు. ఆ మహిమను ఆశీర్వాదంగానే స్వీకరిస్తూ ఆ మహిమ భారము ఏం చేస్తుంది అంటే పౌలును ఈ శ్రమను చులకనైన శ్రమగా ఎంచేటట్లుగా, ఈ శ్రమను క్షణమాత్రముండు శ్రమగా ఎంచేటట్లుగా చేస్తుంది. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, నీవు శ్రమకు గురవుతూ ఉండొచ్చు, లేక కష్టానికి ప్రతికూలతకు గురవుతూ ఉండొచ్చు. ఆ శ్రమను నువ్వు ఎలా ఎంచుతున్నావు? ఈ శ్రమలో నా జీవితం అయిపోయింది, నా జీవితం అంతమైపోయింది, నా జీవితం ఎంతటితో సరి అనుకుంటున్నావా? లేక ఆ శ్రమ వెనుక దేవుడు ఒక గొప్ప ఆశీర్వాద స్థితిని నీ కొరకు దాచి ఉంచాడు, ఒక గొప్ప మహిమ భారాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనే ఆలోచన నీకుంటే దేవుడు తప్పక నీ జీవితంలో ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఇస్తాడు. ఈ దినాన్ని యోబును జ్ఞాపకం చేసుకుంటే, యోబు ఎంత శ్రమలో ఉన్నాడో, యోబుకి ఏర్పడిన శ్రమ మన ఎవరికీ ఏర్పడి ఉండదు. అలాంటి శ్రమలో ఉండి మరి తాను పోగొట్టుకున్న దానంతటిని బట్టి
పోగొట్టుకున్న దినాన్ని యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. పోగొట్టుకున్నది చిన్నది కాదు. తన విస్తారమైన ఆస్తంతో ఒక్క దినాన్ని కోల్పోయాడు. ఆ ఆస్తిని కోల్పోయిన దినాన్నే తన 10 మంది పిల్లలను కోల్పోయాడు. ఆ స్థితిలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెనని దేవుని స్తుతించిన స్థితి. ఎందుకు అంటే దేవుడు రాబో కాలములో ఆ శ్రమ వెనుక యోబుకు దాచి ఉంచిన ఆశీర్వాదం గొప్పదే. అది మనకు తెలుసు. చివరిలో ఆ శ్రమంతా ముగిసిన తర్వాత యోబుకు దాచి ఉంచిన మేలులు, పోగొట్టుకున్న కుమారులను కుమార్తెలను మరల పొందుకున్నాడు. పోగొట్టుకున్న ఆస్తి కంటే రెట్టింపు ఆస్తిని, రెండింతల ఆస్తిని మరల పొందుకున్నాడు. ఈ దినాన్ని నీవు పడుతున్న ఈ శ్రమ, నీవు పొందుకుంటున్న ఈ కష్టం, ఇదంతా చులకనైనది, క్షణమాత్రం ఉండునది అని ఎంచగలుగుతున్నావా? అలా ఎంచగలిగితే దేవుడు నీ కొరకు దాచి ఉంచే ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలుగుతావు. అలా ఎంచగలగాలి అంటే దేవుని మీద అపారమైన విశ్వాసం. ఈ శ్రమలో నన్ను విడిచిపెట్టడు దేవుడు, లేక ఈ దుర్భరమైన పరిస్థితిలో దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసం దేవుని మీద నీవు కలిగి ఉండి, దేవుని మీద ఆనుకొని, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టవు, నీవు గొప్ప దేవుడవు, నీవు నన్ను లక్ష్యపెట్టే దేవుడవు, నన్ను పట్టించుకునే దేవుడవు, నీ మీద నేను ఆధారపడుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని విశ్వాసంతో ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే ఎంత శ్రమ అయినప్పటికీ ఆ శ్రమ చులకనైన శ్రమగా, ఎంత కాలం నీవు శ్రమ అనుభవిస్తున్నప్పటికీ అది క్షణమాత్రముండు శ్రమగా ఎంచగలిగే గొప్ప విశ్వాసాన్ని నీ దేవుడు నీకు ఇస్తాడు. రాబోయే కాలంలో గొప్ప ఆశీర్వాదాన్ని, ఇంకా రాబోయే కాలంలో ఒక గొప్ప మహిమ కిరీటాన్ని నీ కొరకు దాచి ఉంచుతాడు. అట్టి ఆశీర్వాద స్థితి నీవు పొందుకోగలిగేటట్లుగా నీ హృదయంలో శ్రమను క్షణమాత్రముండు శ్రమగా, శ్రమను చులకనైన శ్రమగా ఎంచగలిగే విశ్వాస స్థితి దేవుడు నీకు దయచేసి ఆశీర్వదించునుగాక. అట్టి ఆశీర్వాద స్థితిలో నీవు కొనసాగి దేవుడు నీకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకుందవుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ మాటలు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, శ్రమలో, కష్టంలో, ప్రతికూలతలో మేము నీరసించి నిరాశకు నిస్పృహకు గురి కాకుండా ప్రభువా, పౌలు చెప్పిన మాటలు మేము గ్రహిస్తున్నాం ప్రభువా. ఈ శ్రమలు క్షణమాత్రముండు శ్రమలు, ఈ శ్రమలు ఎంతో చులకనైన శ్రమలు అని ఎంచగలిగే విశ్వాస సహితమైన జీవితాలు ఈ మాటలు విన్న మాకందరికీ దయచేయండి. ఎందుకంటే శ్రమలో మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. యోబును విడిచిపెట్టలేదు, పౌలును విడిచిపెట్టలేదు, శ్రమలో మమ్మల్ని విడిచిపెట్టవనైనా. కనుక శ్రమ ఎంతటిదైనా అది చులకనైన శ్రమగా ఎంచగలిగే విశ్వాస స్థితి మాకు దయచేయండి. శ్రమ ఎంతకాలం అనుభవిస్తున్నా ఇది క్షణమాత్రముండు శ్రమగా ఎంచగలిగే స్థితి, అలాంటి విశ్వాస అనుభవాలు మాకు దయచేసి మా కోసం మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మేము పొందుకోగలిగే అనుభవాలు, మా కోసం మీరు సిద్ధపరుస్తున్న ఆ మహిమ కిరీటాన్ని, ఆ మహిమ భారాన్ని మేము పొందుకోగలిగే స్థితి మాకు దయచేయమని, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో అటువంటి విశ్వాస అనుభవాలు దయచేయమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, మీ ఆశీర్వాదం వారిపైన వారి కుటుంబాలపైన మెండుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you friends. Have a great day.